అందరికీ జై శ్రీరామ్. ఇది చూపించడానికి అంటే చిత్రీకరించడానికి సినిమా కావచ్చు, కథ కావచ్చు, స్టోరీ అంతా మనము స్టోరీ రాసి సినిమాను అల్లుతాము. కానీ ఇక్కడ నిజంగా నెల్లూరు నగరంలో నిన్న నుంచి ఆల్రెడీ ఏపీ మొత్తం ఇదే పెద్ద ట్రాఫిక్గా నడుస్తూ ఉన్నది. నెల్లూరు నగరంలో నల్లపనేని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో దాడి జరిగింది. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేడు. అలాగే వాళ్ళ తల్లి ఉన్నది. వచ్చింది డైరెక్టు టీడీపీ శ్రేణులు అంటే టీడీపీ కార్యకర్తలు నల్లపనేని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడము, ఇది ఇంతవరకు సమంజసము, అధికారం శాశ్వతమా అంటూ సాక్షి మీడియాలో ఒక్కటే వాదన. ఓకే, మళ్ళీ అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పోలీస్ కేసు పెడదామన్నా, మా దగ్గర ప్రూఫ్స్ ఏమీ లేకుండా చేసిర్రు. ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి ముంగట సీసీ కెమెరాలు ఉన్నాయా? మామూలుగా ఇప్పుడు సీసీ కెమెరాలు నార్మల్గా ఉన్న వ్యక్తుల ఇంటి ముంగటనే సీసీ కెమెరాలు ఉంటాయి, అది ఓకే. లేదు, మన ఎమ్మెల్యే గారి ఇంటి కాడికి వచ్చే ముందట అటో ఇటో ఎదిరింటోళ్ళయో ఇవన్నా ఉంటాయి కదా. నెల్లూరు నగరంలో టీడీపీ కార్యకర్తలు ఈ దాడి చేసిరు అని సాక్షి మీడియాలో, ఇది ఏంటంటే సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డిది. ఈ ఎవరైతే ఉన్నారో దాడి జరిగిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా వైసీపీ ఎమ్మెల్యే. మరి అదే అన్నట్టు వాళ్ళ గోడు వాళ్ళే, అంటే వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళ మీడియాలోనే వాళ్ళే చెప్పుకోవడము చాలా పెద్ద బాధాకరం నాకైతే. మరి మీకెట్లుందో ఒకసారి చూడుర్రి. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో జరిగినటువంటి దాష్టికానికి సంబంధించి ఇప్పటికే ఆయన్ని ఓదార్చడానికి కావచ్చు, ఓదార్చడానికి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు ఇంటికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి బీభత్సం సృష్టించినటువంటి టీడీపీ కార్యకర్తలు ఆ ఇంట్లో ఉండే టీడీపీ కార్యకర్తలని యాంకర్ ఎవరైతే మనకు సాక్షి యాంకర్ ఉన్నాడో ఆయనే డైరెక్ట్ చెప్తా ఉన్నాడు. మరి అప్పటికే ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పలకరించడం జరిగిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ఈ రకంగా మీరంతా ఒక చిత్రీకరణ, ఇప్పుడు సాక్షి మీడియా ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఓపెన్ చేస్తే దీనికి ఉన్నటువంటి ఫాలోవర్స్, సబ్స్క్రైబర్సు ఏం దక్క 3 మిలియన్ ఫాలోవర్స్లో వీళ్ళు డైలీ పెట్టే వీడియోలు ఏందిరా నాయన అంటే ప్రజల గురించి కాదు, ఓన్లీ వాళ్ళ పార్టీ గురించి మాత్రమే. ఇగో జగనన్న పులివెందుల సింహము ఇదంటూ అదంటూ మొత్తం ఇగో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలు పెడుతూ, అలాగే జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెడుతూ, ఇంకా ఇలాంటి చిల్లర అంటే ఏదన్నా జరిగితే అలాంటివి పెడుతూ, ఇగో అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్ ఎవరైతే ఈ యొక్క నెల్లూరు నగరంలో జరిగినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేస్తారంటూ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడు. ఇవన్నీ ఏ మీడియాలో వస్తున్నాయి అయ్యా అంటే మళ్ళీ సాక్షి మీడియాలోనే. ఈ సాక్షి మీడియా ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డిది. అంటే ఏందప్ప ఈ సిద్ధప్ప. మళ్ళీ దీనికి తమ్నీళ్ళు ఏం పెట్టిరు అంటే పవన్ కళ్యాణ్ ఇది న్యాయమా? ఇక్కడ మీరే చెప్తున్నారు టీడీపీ కార్యకర్తలు ఈ యొక్క దాడి చేసిరు అని. మరి పవన్ కళ్యాణ్ ఇది న్యాయమా అంటే జనసేన కార్యకర్తలు అది చేయలేదు కదా, ఒకటి. రెండోది, మీరు అడిగితే చంద్రబాబుని అడగాలి. ఒకవేళ టీడీపీ కార్యకర్తలే ఒకవేళ దాడి చేసి ఉంటే చంద్రబాబుని అడగాల. దీంట్లో పవన్ కళ్యాణ్ ఎందుకు లాగడమో నాకైతే అర్థమైతలేదు. ఎందుకంటే వీళ్ళకు ఎటుపెట్టిన టార్గెట్ AK-51 పవన్ కళ్యాణ్ కదా. దీన్ని బట్టి మనకు ఈజీగా అర్థమైంది వీళ్ళు చెప్తున్నది ఏంది. మీరు ఒకసారి సాక్షి మీడియాలో నిన్నటి వీడియో ఒకటి ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి చూడరు. ఏదైతే మనకు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి గురించి సాక్షి మీడియాలో ఒక వీడియో ఉంటుంది. దాని మీద వాళ్ళు తమ్నీళ్ళు ఏం చేశారంటే ఇది న్యాయమా, పవన్ కళ్యాణ్ ఇది న్యాయమా? పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం ఉందో నాకు అర్థమైంది. సరే ఇంకా చూడరు ఒకసారి. సృష్టించినటువంటి టీడీపీ కార్యకర్తలు ఆ ఇంట్లో ఉండేటువంటి కార్లతో సహా ఫర్నిచర్ ని మొత్తము లోపల ఉండేటువంటి సామాగ్రిని ధ్వంసం చేశారు. ప్రస్తుతము ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఆయన్ని ఓదార్చడానికి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ వైసీపీ సమాచారం ఉంది. తల్లిగారిని బెదిరించారని చెప్తున్నారు. అసలు ఎలాంటి చర్యలు అక్కడ జరిగాయి? ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. ఒక
15 రోజుల నుంచి అక్కడ ఎమ్మెల్యే గారు మా హయాంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులన్నీ కూడా ఈమె చేసినట్లు వీళ్ళ హయాంలో వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం పనులు చేసిరయ్యా అంటే తెరచాటు రాజకీయం. ఎక్కడుంచిండయ్యా? ఋషికొండ నుంచిండా, రోడ్లు పోసిండా, లేకపోతే ఎవరికి అంటే ఏ ఒక్క కౌలు రైతులకు కానీ అలాగే నీటి కొరతలు కానీ మొన్న ఏదైతే మనకు ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఒక నీటి కోసం 1200 కోట్లతోటి పవన్ కళ్యాణ్ ఓపెన్ చేసినటువంటి దాని గురించి చూసుకున్నా కానీ ఎక్కడ మీరు చేసిన అభివృద్ధి ఉంది అంటే ఎక్కడా లేదు. అంతా రాజకీయము. రోజు మీడియా ముందు వచ్చి పచ్చిన బూతులు, ఎవరి మీద పడితే వారి మీద దాడి చేయడము. ఇదే నెల్లూరు ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిని దాడి చేశారు కదా, ఇదే నెల్లూరు డిస్టిక్లో మనకు ఊరి ఆదుందా, ఆ ఊరిని మొత్తం ధ్వంసం చేసిర్రు. దాని గురించి పవన్ కళ్యాణ్ పర్యటన కోసం వస్తే నడి రోడ్డు మీద అంటే తెలంగాణ బార్డర్ దాటనీయకుండా జగన్మోహన్ రెడ్డి ఫోన్ కట్టంగానే పోలీసులు పోయి ఆడున్నారు. అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు పోలీసులు ఇప్పుడు వినకపోయేసరికి దేశాలు వదిలిపెట్టి వెళ్ళిపోర్రి. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఏ మూలలో ఉన్నా 2029లో అధికారంలోకి రాగానే పట్టుకొచ్చి ఏమి చేస్తామో తెలియదు, సినిమా మాత్రం తీస్తామో అని చెప్పింది మొన్న. అంటే నువ్వు అధికారంలోకి ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రాలోకి రాకూడదు, కౌలు రైతులు మాట్లాడకూడదు, ఒక ఊరునే ధ్వంసం చేస్తే ఆ ఊరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించకూడదు, ఒక సభ కోసము అంటే జాగిస్తే ఆ ఊరినే ధ్వంసం చేసిండయ్యా ఈయన చేసినట్టు అభివృద్ధి. మరి ఏంది అన్నది మీకే తెలవాలి. అసలు నిజంగా టీడీపీ కార్యకర్తలే కనుక ఈ యొక్క చర్యకు పాల్పడితే నేను చెప్పేది ఖచ్చితంగా ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర. ఇప్పుడు కారు బోల్ వేసిర్రు అంటే వాళ్ళు పెద్ద ఎత్తున 10-20 మంది వస్తారు కదా, మరి వాళ్ళు ఏనంగా వచ్చిర్రు ఇక్కడ కాకపోతే ఆ మూల టర్నింగ్లో అన్నా ఎక్కడన్నా సీసీ ఫుటేజ్లో ఉంటుంది. దాన్ని మీరు తీసుకొని మనకు ఈ కోర్టు కాకపోతే ఆంధ్రలో హైకోర్టు ఉంది, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు ఉంది. మీ జగనన్న తలుచుకుంటే సుప్రీంకోర్టులో కూడా సాక్ష్యం చెప్పించగలరు కదా. మరి ఎమ్మెల్యే ఇంటిపైనే దాడి జరిగితే మరి మామూలు కార్యకర్తల పైన ఏంది అని మీరు లాయర్ కట్టుకుంటే అయిపోద్ది కదా. అది కాకుండా సానుభూతి కోసం ప్రజల్లో సింపతి సింపతి పెంచుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ఇది కూడా అప్పుడు ఏదో కోడి కత్తి అనే నాటకం వచ్చింది చూడు, దాని లెక్క కొడుతుంది. మరి మీకేమనుకుంటుందో కింద కామెంట్ చేయరి. ప్రతి ఒక్కరికి ఇలాంటి చిల్లర రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి కొత్త ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి అంటేనే చిల్లర రాజకీయం. అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయానికి ఈయన రాజకీయానికి నక్కకు నాగలోగానికి ఉన్న తేడా. ఆయనదేమో ప్రజలను బాగుపరిచే రాజకీయం, ఈయనదేమో ప్రజలను దోసుకునే రాజకీయం. అది కాదు అని కింద కామెంట్ పెట్టేళ్ళు కామెంట్ పెట్టచ్చు, అవును అని కామెంట్ పెట్టేళ్ళు కూడా కామెంట్ పెట్టారు. ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.